మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. గన్నవరం చాలా కీలకమైన నియోజకవర్గం, వల్లభనేని వంశీ ఇలాకా అది. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుని గెలిచిన నాయకుడు. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. యార్లగడ్డ వెంకట్రావు అప్పుడు వైసీపీ క్యాండిడేట్ అయితే, రైట్? అవునండి, వైసీపీ క్యాండిడేట్. వైసీపీ ఆయన ఈ పార్టీ ఈయన ఆ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. డిఫరెంట్ పార్టీల నుంచి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు, రైట్? ఎలా ఉండొచ్చు అంటారు? ఇక్కడ నో డౌట్ అండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఎన్ఆర్ఐగా వచ్చి ప్రజల్లో మెలిగాడు, ప్రజలు కనిపెట్టుకున్నాడు. చివరిలో అనేక వైసీపీ వాళ్ళు ఎదురుదాడులు జరిగినాయి, వంశీ ద్వారా ఇబ్బంది పడిన మక్కువని ధైర్యంతో ఉన్నాడు. కూటమి వైపు చేరాడు. టీడీపీ జనసేన కలిసి వచ్చింది ఇక్కడ పూర్తిగా. యార్లగడ్డ వెంకట్రావు గారు మంచి మెజార్టీతో వంశీ మీద గెలవబోతున్నాడు. ఎందుకంటే వంశీ గతంలో 2014-19 అక్కడ ఎమ్మెల్యే, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి ఎమర్జ్ అయిన వ్యక్తి. ఆ తర్వాత చంద్రబాబు ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు, అనేక రకాలుగా దుర్భాషలాడారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులుగా మెలిగారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యతిరేకత ఏదైనా కావచ్చు, క్యాడర్ అంతా కూడా దగ్గర కనిపెట్టుకున్నా కానీ కంపారిజన్ చేసుకుంటే ఇతను ఎలక్షనీరింగ్ లో పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. సొంత సామాజిక వర్గం నుంచి వంశీ మీద యాంటీ ఉందా? యాంటీ ఉండి కంప్లీట్ గా సహకరించి ఈయనకి సహకరించారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో ఏంటంటే కమ్మ కాపు చాలా వేరియేషన్స్ ఇరువురి మధ్య ఇది ఉంటుంది. ఇప్పుడు కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కులాలు కలిపే సిద్ధాంతంలో కమ్మ కాపు ఏకమైపోయారు ఇక్కడ. అందువల్ల యార్లగడ్డ వెంకట్రావు గారు మంచి మెజార్టీతో వంశీ మీద గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంది. రైట్. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీదే అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోంది, పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తోంది. గన్నవరం స్థానం యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇక్కడ ఆత్మసాక్షి కానీ పోల్ పల్స్ సర్వే కానీ, రెండు సర్వేలు అండ్ చందు శ్రీనివాస్ గారు చెప్పిన దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతోంది. వంశీకి ఈసారి అయితే ఛాన్స్ లేదు, హ్యాట్రిక్ మిస్ అయ్యారు వంశీ. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.